వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్ ఫర్ యువర్ ప్రోగ్రెస్? ఇది ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ తోటి మనం అర్థం చేసుకున్నాం. ఇది మీ జీవితం, ఇవన్నీ మీ చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలు. అది మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో ఒక డిస్టర్బెన్స్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల వచ్చింది కావచ్చు, ఒక సెక్షువల్ అబ్యూజ్ను మీరు ఎదుర్కొన్న వాళ్ళు కావచ్చు, ఇంట్లో మీ అమ్మా నాన్నలు రోజు నిన్ను తిట్టడం, అవసరమైనప్పుడల్లా కొట్టడం, స్కూల్కి వెళ్ళితే స్కూల్లో మీ స్నేహితులు మిమ్మల్ని బాడీ షేమ్ చేయడం, టీచర్లు నీకేమి రాదని మొద్దు అని అనడం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే నువ్వెందుకు పనికిరావు అనే భావన కలిగడం, ఇలా రకరకాలైన సమస్యలు మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు మీరు పూర్తిగా వాటికి సంబంధించిన మెమరీ అంతా మీ బుర్రలో పెట్టేసుకోవడం వల్ల మీ జీవితం అంతా కష్టాలతోటి బాధలతోటి మునిగిపోయేటట్టు ఉండి భవిష్యత్తు ఏది కూడా కనబడే పరిస్థితికి రావడం. మీరు థెరపీకి వెళ్తే థెరపిస్ట్ విల్ హెల్ప్ యూ, మీకు కొన్ని నైపుణ్యాలు నేర్పిస్తాడు. మీ గతంలో ఉన్న మెమరీ తాలూకు విషయాలన్నింటినీ తీసి వాటిని ప్రాసెస్ చేసి చాలా చక్కగా మిమ్మల్ని మీ సమస్యల నుంచి అన్వైండ్ చేసి వాటిని ప్రాసెస్ చేసేసి ఒక ఆర్గనైజ్ లెవెల్లో చేసే నైపుణ్యాలను మీకు నేర్పిస్తాడు. అలా నైపుణ్యాలు నేర్చుకున్న తర్వాత మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకునే అవకాశం మీకు దొరుకుతుంది. అప్పుడు మీ బ్రెయిన్లో ఉన్న మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలన్నిటినీ మీరు తీసేసుకొని చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా మీ జీవితంలో ఉన్న సమస్యల్ని ఒకదాని తర్వాత ఒకటి మీరే పరిష్కరించుకొని చాలా ప్రాసెసింగ్ తోటి మీరు జీవితాన్ని ముందుకు తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీ జీవితంలో ఎంత ప్రాసెస్ అయ్యి ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది, అప్పుడు మీ జీవితంలో ఎంత ఖాళీ ఉంది. ఇదంతా కూడా మీరు మీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ థెరపిస్ట్.